అల్లుడి గారి కోరిక అంటే నష్టమైనా కష్టమైనా తీర్చాల్సిందే అనే ఆలోచనతో ఉన్న అత్తమామల ప్రయాసల ప్రయాణం ఈ చిన్ని నాటకం. ఆధారం అలనాటి రేడియో నాటిక. అయ్యగారు అయ్యగారు ఏంటా మీకు ఉత్తరం వచ్చిందండి. ఏమో ఈ కాంతం కాంతం అల్లుడి దగ్గర నుంచి ఉత్తరం వచ్చిందో. అవునా, అందరూ క్షేమేనా? అమ్మాయి ఎలా ఉందంట? అందరూ బాగానే ఉన్నారట. రేపు అల్లుడు గారు వస్తున్నారంట. అవునా, మరి అమ్మాయి రావటం లేదా? అమ్మాయి విషయం ఏమీ రాయలేదే. అయినా ఇప్పుడు ఎందుకు, పండగ వస్తుందిగా అప్పుడు రమ్మందాంలే. పండగ రావటం ఏమో కానీ వీళ్ళ పెళ్లి చేసేసరికి నా తల ప్రాణం తోపొడిగింది. బోలెడంత తప్పు మిగిలింది. పైగా అల్లుడు వస్తున్నాడంటే భయంగా ఉంది. ఏం ఖర్చులు పెరుగుతాయో ఏంటో. ఖర్చు అంటే గుర్తుకొచ్చింది. పోయినసారి అల్లుడు గారు వచ్చినప్పుడు ఆయన గారికి వెండి కంచంలో తినాలని చెప్పారు. మరి ఇప్పుడు అడుగుతారో ఏమో, అదొకటి ఉందా? అసలే పండగ ఖర్చులు ఎలా తేవాలా అని నేను చూస్తుంటే అదొకటా కాంతం. మీరేం కంగారు పడకండి, నేను ఒక ఉపాయం ఆలోచించాను. మొన్నే మా అక్క వాళ్ళు వెండి కంచం చేయించుకున్నామని ఉత్తరం రాసింది. దాన్ని తెప్పించి అల్లుడు గారు వెళ్ళిపోగానే జాగ్రత్తగా తిరిగి ఇచ్చేద్దాం. ఏదో ఒకటి చెయ్యి, నాకు ఖర్చు పెంచకుండా. నువ్వేం చేసినా పర్వాలేదులే, నేను అలా బయటికి వెళ్ళి వస్తాను. ఇప్పటికిప్పుడు వెండి కంచం తెప్పించాలంటే ఎలా? నాకేమో ఇంటి నిండా బోలెడు పండగ పనులు ఉన్నాయి. మా తమ్ముడు సుబ్బారావుని పంపుతాను, తనైతే నమ్మకస్తుడు. గోపాలం ఒరే గోపాలం, ఎన్నిసార్లు పిలవాలరా నిన్ను? అమ్మగారు నన్నేనండి పిలిచింది, లేకపోతే ఆ దేవుణ్ణి పిలిచారా? లేకపోతే పక్కింటి గోపాలాన్ని పిలిచారా? ఎవరన్నా వేరే గోపాలం ఉన్నాడా? మొదలెట్టావు నీ తిక్క ప్రశ్నలు. అమ్మా, నా అవి తిక్క ప్రశ్నలా? నేను అడిగితేనే అవి తిక్క ప్రశ్నలు అయ్యాయా, లేకపోతే నీకు తిక్కగా అనిపిస్తున్నాయా? నోరు మూసుకొని నేను చెప్పేది విని తగలడు, లేకపోతే నీ నడ్డి వెరకొడతా. అమ్మా, కుడివైపా ఎడం వైపా? వెంటనే వెళ్ళి పక్క వీధిలో ఉన్న మా తమ్ముడు సుబ్బారావు అనిపించురా. ఉన్న పళ్ళంగా రమ్మంటారమ్మా? చొక్కా ప్యాంటు ఏమన్నా వేసుకొని రమ్మంటారా? సంచి తీసుకొని రావాలా వద్దా? నడుచుకుంటూ రమ్మంటారా? పరిగెత్తుకుంటూ రమ్మంటారా? ఇంకా ఎక్కువ మాట్లాడావంటే నీ వీపు పగలవస్తా. వెంటనే వెళ్ళి బయలుదేరు. నా వీపే అయ్య బాబోయ్. ఏమిటి రమ్మన్నావంట? రారా తమ్ముడు. మరే పోయినసారి అల్లుడు గారు మూడు నిద్రలకు వచ్చినప్పుడు ఆయన గారికి వెండి కంచంలో తినాలని అని చెప్పారు. పెట్టక సస్తామా? ఈ మధ్య చంద్రం అక్క వెండి కంచం చేయించుకున్నానని ఉత్తరం రాసింది. నువ్వు వెళ్ళి దాన్ని తెచ్చి తెస్తే అల్లుడు వెళ్ళిపోగానే జాగ్రత్తగా తిరిగి అప్పచెప్దాం. అవునా, నువ్వు రమ్మన్నావని హడావిడిగా వచ్చాను. భోజనం కూడా చేయలేదు. ఇంటికి వెళ్ళి భోజనం చేసి వెళ్తాను. పక్క ఊర్లో ఉన్న ఇదిగో ఈ డబ్బులు తీసుకొని పక్క ఊర్లో ఉన్న హోటల్లో భోజనం చేసి. ఏ హోటల్? అదేరా పక్క ఊరు మొదట్లో ఆనంద విలాసం అని ఉంది కదా, ఆ హోటల్లో. సరే వెళ్ళొస్తాను. జాగ్రత్తగా వెళ్ళిరా. ఆనంద విలాసం, భోజనం శుచిగా పెట్టదండి. బాగుంది. ఏమంటోయ్ విలాసం గారు, ఏమంటోయ్ డబ్బులు పాటి ఆనంద విలాసం గారు, విలాసం గారు. ఎవరండి? అమ్మా లోపలికి రండి, ఆలస్యమైందే. అందరి భోజనాలు అయ్యాయి. మీ పేరు? సరేనమ్మ బాబు. మీ పేరు? సుబ్బారావు. ఓ, అయితే పిన్ని గారు ఆనంద విలాసం గారు మీ భర్త. కళ్ళు కనబడ్డం లేదు నాయన. మీ పూదిని ఎత్తున ముసుగు. అయ్యో చూసుకోలేదండి. అయినా మనం ఏం చేస్తాం చెప్పండి? పోయిన వాళ్ళతో పోతామా ఏంటి? నేను వెళ్ళి కాలు కడుక్కుని వస్తాను, మీరు వడ్డించేది ఉంటే వడ్డించండి. అలాగే ఏటో వేళగాని వేడొచ్చారు. భోజనానికి వేలేముందులేండి, చక్కగా లోపలికి పిలిచారు. అంతేకాదు అడ్డాకు తీసుకుని లేదు నాయన. తామరాకు కట్టింది కాదు, మా చెరువులోదే. పుల్లలు ఉన్నాయి, కాస్త చూసుకొని నాయన. ఆకుదేముందులేండి, భోజనం రుచిగా ఉండాలి. అలాగే అలాగే నాయన. ఇదిగో సుబ్బారాయుడు, కాస్త నీళ్ళు ఆకులు చల్లుకోవాలి.
అలాగే మీరు వడ్డించండి. అలాగే మేడం. ఆలస్యంగా వచ్చాను. సుబ్బారాయుడు ఉంది నాయన. ఏమిటి ఇంత కొద్దిగానా? మరే ఇందులోనే కాస్త పని దానికి కూడా మిగల్చాలి నాయన. ఇందులో మిగిలిచాలా? అన్నం ఎంత తక్కువ తింటే అంత ఎక్కువ కాలం బ్రతుకుతారంట నాయన. లంకణం పరమ ఔషధం అన్నారు. లంకనం పరమౌషధం అన్నారా? అవును నాయన. ఎవడో కడుపు నిండిన వాడు అనుంటాడు. నాయన సుబ్బారాయుడు ఈవేళ వంకాయ కూర, బంగాళాదుంప వేపుడు, బీరకాయ పచ్చడి, మెంతు పెరుగు, గోంగూర పచ్చడి, బజ్జీలు, పాయసం. సాక్షాత్తు అన్నపూర్ణమ్మ త్వరగా పట్టించండి. ఇవన్నీ చేద్దాం అనుకున్నాను నాయన. ఎక్కడ పొద్దున్న నుంచి ఒకటే చలి జ్వరం నాయన. ఒక్కటి చేయలేకపోయాను. ఒకటి చేయలేదన్నమాట. ఉంటే పెట్టను నాయన. నా కర్మ కాలిపోను. ఉండు నాయన. ఇదిగో నాయన బుట్టలో దిగి మూల వేస్తున్నాను. కొంటుంది నాయన. ఏమిటి కలుపుకోవడానికి ఉప్ప? ఉప్పు అనకూడదు నాయన, బుట్టలోది అనాలి. కరినమ్మ పిన్ని ఆ నాయన. కాస్త కారపొడి అయ్యో లేదంటానా నాయన. ఉంటే తగలదు. నిన్నే పని దానికి జ్వరం వచ్చింది, వేయక తప్పింది కాదు. నిన్నే నాయన కాస్త పచ్చికారం తీసుకొస్తారు, బుట్టలోది కలుపుకొని తిందు గాని. ఇదిగో నాయన గింజల పొడి బాగుంటుంది, అమ్మగా ఉంటుంది. బుట్టలో అది కలుపుకొని ఆయన. అయ్యో చేయకుండా వణుకుతుంది నాయన. చలి జ్వరం తగ్గలేదు నాయన. ఇదే వంకాయ కూర అనుకో, బంగాళాదుంప కూర అనుకో, బీరకాయ పచ్చడి అనుకో, గోంగూర పచ్చడి అనుకో, మెంతి పెరుగు అనుకో, పాయసం అనుకో, బజ్జీలు అనుకో, భక్ష్యాలు అనుకో నాయన. అనుకుంటున్నా తల్లి, అన్ని ఇప్పుడిప్పుడే అనుకుంటున్నా. అలాగే నాయన. మజ్జిగైనా ఉన్నాయా? ఏమైనా చూసి ఇదే మజ్జిగ అనుకోవాలా? నా కర్మ కాలేదు. అవి ఉంటే మన వాళ్ళకి అన్ని ఉన్నట్టేగా నాయన. అవి లేవని చెప్పడానికే కదా ముందుగా ఆ నీళ్లు చెంబు గ్లాసులు పెట్టారు. ఏంటి మంచినీళ్ళు తాగి సామనా? నా తల్లి పిన్ని గారు, నాయన ఈ పచ్చికారంలోకి ఒక నీటి పుట్టైనా రావచ్చు. అయ్యో లేదంటానా నాయన, పూలు తీసుకొస్తాను. నిజండి వేసా నాయన. ఏది నా చేతిలో పడండి. అదిగో నాయన. నీ భోజనం అయ్యో 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 ఏమిటి నాయన, డబ్బులు కట్టి వెళ్ళు. డబ్బులు ఎందుకు కట్టాలి? నేను ఏం తిన్నానని డబ్బులు కట్టాలి? ఆహా తేరగా పిండి వంటలు తినిపోదామని వచ్చావటయ్యా. నీకు వడ్డించింది ఇంకొకరు పెట్టగలనా? ఇది హోటల్ అని తెలీదు. ఎంత కట్టాలి? ఏమిటో మరి పిండి వంటలు. కూరలకి 2 రూపాయలు, పచ్చళ్ళకి 2 రూపాయలు, అన్నానికి రూపాయి, పాయసానికి రూపాయి, పెరుగుకి రూపాయి, మొత్తం 7 రూపాయలు కట్టి వెళ్ళు నాయన. కావాలా? ఇదేమిటి నాయన? ఇదే అన్నానికి రూపాయి అనుకో, పెరుగుకి 2 రూపాయలు అనుకో, కూరలకి రూపాయి అనుకో, పాయసానికి రూపాయి అనుకో, అన్ని అదే అనుకో. ఏమిటి అనుకునేది? నా పాట నాకే గొప్ప చెప్తున్నావా? మీరు పెట్టిన భోజనానికి అదే ఎక్కువ. అయ్యో నాయనా నాయనా, ఈసారి ఇక్కడికే రా నాయన, అన్ని వండి వడ్డిస్తాను. నేను చచ్చినా రాను. ఇది ఆనంద విలాసం కాదు, ఆనంద విలాపం. అయ్యో నాయన. అల్లుడు వస్తున్నాడు అన్నాడు. అవును, చాలా పనులు పొద్దుటి నుంచి పొలంలో పని చేసి అలసిపోయాడు. కాసేపు అలా విశ్రాంతి చేసుకుంటా ఉందా. ఏమండో ఏదో తప్పుడు లేచి చూడండి. అబ్బా, ఈ సమయంలో ఎవరు వస్తారు? కాంతం
నిద్రపోనివ్వు. వాళ్ళు ఇంకొనే ఉన్నారా? అయితే ముందు వాళ్ళ కాళ్ళు చేతులు కట్టేసి ఆ తర్వాత దోసుకున్నారా? లేరా, నేను వాళ్ళ సంగతి చూస్తాను. పని కానీరా. సరే. అయ్యో 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 ఏం చేస్తారు? అయ్యో 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 ఏం చేస్తారు? అరిచామంటే పీక కోసేస్తా జాగ్రత్త. అయ్యో 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 కానీరా. అయ్యో బాబు, మా ఇంట్లో విలువైన వస్తువులు ఏమీ లేవు బాబు, మీరు పట్టుకోవటానికి. ఏమీ లేవంటారేంటి కాంతం? మీరు కూర్చోండి. మిమ్మల్ని అడిగారా వాళ్ళు ఏమన్నా? పెద్ద సత్యార్థం దిగొచ్చాడు. అయ్యో బాబు, మా ఇంట్లో విలువైన వస్తువులు ఏమీ లేవు బాబు. కావాలంటే అక్కడ కుండ నిండా అన్నం ఉంది, మేగడ పెరుగు ఉంది, మాగాయ వేసుకొని తినండి బాబు. తినండి ఆయన, తినండి. అరే గంగా, అవును చూడరా, మా చెల్లి గుర్తుకొస్తుందిరా. ఎప్పుడు వెళ్ళినా అన్నం తిని వెళ్ళన్నయ్యా అనేదిరా. అన్నయ్య, ఇప్పుడు ఇలాంటి సెంటిమెంట్ మనం సెంటిమెంట్ అనకూడదు. మనం ఎవరమో మర్చిపోయావురా? అవునరా, మనం దొంగలం. చెల్లి కాదు, ఏమీ లేదు. కాదన్నయ్య, పైలోకాలు ఉన్న మా అన్నయ్య నిన్ను పంపించాడు. అన్నయ్య, నీకు అన్నయ్య ఎక్కడున్నాడే? నీకు తెలియలేని మన పెళ్లికి ముందు ఉండేవాడు. అన్నయ్య, కావాలంటే అక్కడ నా పట్టు చీర తీసుకెళ్ళి అన్నయ్య. అరే చూడరా, నా చెల్లిరా. చూడు, పట్టు చీర తీసుకెళ్ళమంటుందిరా. అదిగో పట్టు చీర, నా చెల్లిరా. ఒరే, నీకు టోపీ వేస్తుందిరా. కాదురా, చెల్లెమ్మరా. తీసుకో అన్నయ్య, పట్టు చీర తీసుకో అన్నయ్య. అన్నం తిని వెళ్ళి అన్నయ్య. అమ్మా చెల్లెమ్మ, అమ్మాయి 10 రూపాయలు. అలాగే అన్నయ్య. ఓరోరోరోరి, అసలు వీళ్ళిద్దరిని చూస్తుంటే ఎన్టీఆర్ సావిత్రి సినిమా గుర్తుపోతుంది. అమ్మా చెల్లెమ్మ. అన్నయ్య, అన్నయ్య ఏంటమ్మా? అన్నం తిని వెళ్ళి అన్నయ్య. సరే అమ్మా. తిని వెళ్ళు నాయన, తిని వెళ్ళు. కడుపు నిండా తిని వెళ్ళు. ఒరే, తెల్లారిపోయేట్టుందిరా. మా కట్లు ఇప్పుడు వెళ్ళండి రా. అరే నువ్వు బంగారు, నేను వస్తాను. అన్నయ్య, అమ్మా చెల్లెమ్మ, నేను ఇస్తానమ్మా, ఉండమ్మా. ఇదిగో అమ్మా, ఇంకో 10 రూపాయలు కూడా ఉంచుకోండి. అలాగే అన్నయ్య. ఈ గంటలు తీయి. ఏంటో వెండి పళ్ళెం ఎక్కడ దొంగల పాలవుతుందో, మీరు ఎక్కడ నోట్ చేస్తారో అని హడలు చచ్చా. తెగండి, అది అయిపోయి అల్లు వచ్చేది. గోల్డ్ పనులు ఉన్నాయి. అల్లుడు గారు, ఇదేనా రావటం? రండి రండి, అంతా కులాసానేనా? అల్లుడు గారు కాళ్ళు కట్టుకొని రండి. అల్లుడు గారు, బాగున్నారా గోపాలం? అమ్మాయిని కూడా తీసుకొస్తే బాగుండేది. పక్కూర్లో పని ఉంటే చూసుకుని వచ్చా మామయ్య గారు. అలాగా? స్కూటర్ ఉంటే మీ అమ్మాయిని కూడా తీసుకొచ్చా. ఈసారి పండుగ తీసుకొచ్చారు కానీ అబ్బో పెద్ద టెండరే వేశాడు. అయినా అల్లుడు గారు, అసలే భోజన సమయం మించిపోతుంది. ముందు భోజనం చేద్దరు కానీ రండి. ఆడకు మాట్లాడుకోండి. అత్తయ్య గారు, ఎంత మంచి భోజనం వడ్డించారండి. పైగా వెండి కంచంలో తినేసరికి వాటి రుచి మరింత పెరిగింది. ఈ రోజే ఆ వెండి కంచాన్ని తీసుకెళ్ళి మీ అమ్మాయికి చూపిస్తాను. తను సంతోషిస్తుందిగా. నా మాట అంటే మీకు ఎంత గౌరవం మీ అమ్మాయికి తెలియాలిగా. ఎందుకులేండి బాబు, పండగకి వస్తుంది, అప్పుడు చూస్తుందిలేండి. అయ్యో కాంతం, అల్లుడు గారు ఏమంటారు అత్తయ్య గారు? ఏంటి మీలో మీరే గుసగుసలు? అయినా ఆ వెండి కంచం నా కోసమేగా చేయించారు. అవును బాబు, అవును. అయినా సాయంత్రం బయటకే కదా తిరుగుతారు. కాసేపు విశ్రాంతి తీసుకోండి. రండి అల్లుడు గారు, అలా కాసేపు విశ్రాంతి తీసుకుంటారు.
అమ్మో ఈ వదిలేటట్లేదు. అవి ఎందుకంటే ఇప్పుడు ఏం చేయాలి, దాన్ని ఎలాగైనా దాచిపెట్టి ఏదో ఒకటి చేద్దాం. అవును కాంతం, అదే మంచిది. వెళ్ళేటప్పుడు ఏవో మాటలు చెప్పి బట్టలు పెట్టి తాగినప్పుడు లే, అలానే అలా నేను దాన్ని దాచిపెట్టి వస్తాను. అయ్యో అయ్యో, చాలా సమయం అయిపోయింది, బండికి ఆలస్యం అవుతుంది. అత్తయ్య గారు నేను వెళ్ళొస్తా. అమ్మగారిని నాన్నగారిని అమ్మగారిని చెప్పండి, ఆరోగ్యాన్ని జాగ్రత్త బాబు. అలాగే అలాగే. ఒకసారి అమ్మాయి మీరు కలిసి రావాలి. సరేనా? అదేంటండి అల్లుడి గారు బయలుదేరుతుంటే అలా ఆర్చి మాట్లాడతారు. అసలే బండి సమయం అవుతుంది. అదేంటి కాంతో అలా అంటావు? ఒరే గోపాలం, గోపాలం, అల్లుడు గారు సంచి తీసుకురా నాన్న, బయలుదేరుతారు. తెచ్చానండి. అదేమిట్రా? అమ్మగారు మీరు మర్చిపోయినా నేను తెలుసు. అల్లుడు గారు వెండి కంచెం అడిగారు కదా, మళ్ళీ మీరు మర్చిపోతే ఎలా, మాట వచ్చేది కదండి. అదే గుర్తు చేసావు గోపాలం, నువ్వు ఉండాల్సిన వాడివయ్యా. అత్తయ్య గారు వెళ్ళొస్తా. అల్లుడు పర్వాలేదు, ఇది తీసుకువెళ్తాను. ఒరే గోపాలం. అమ్మగారు ఎందుకు అలా అరుస్తారు? నేను చేసిన పనికి మెచ్చుకొని బహుమతి ఇస్తారనుకుంటే. బహుమతి కావాలరా నీకు? బహుమతి నేను ఇప్పుడు మా అక్కకి ఏమని చెప్పాలరా? అయ్యో రామ, దాని ఖరీదు ఎంత ఉంటుందో ఏమో. అంత డబ్బు ఇప్పుడు నేను ఎక్కడి నుంచి తేవాలి? అంతా వీడి వల్లేనండి, వీడి కాళ్ళు విరకొడితే గాని. ఏంటో మంచి చేస్తే కూడా కాంతో ఆగవే, వాడి వెనక పరిగెత్తి నువ్వు పడితే నేను చావలేను. అయినా దొంగల నుంచి వెండి పడ్డాన్ని కాపాడుకున్నాను గాని మా అల్లుడి నుంచి మాత్రం కాపాడుకోలేదు.